హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ కుమార్. వెల్కమ్ టు ఎంఎస్కే ఎలక్ట్రికల్ బోర్డ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం 3 ఫేజ్ కాంటాక్ట్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇందులో కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి మనకి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చాలా మంది తెలియక ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే దీని ప్లేస్లో కొత్తది అనేది రిపేర్ చేస్తుంటారు. అయితే నేను చెప్పే ప్రాబ్లమ్స్ వస్తే కనుక మనమే రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఈ కాంటాక్ట్లో మనకి మేజర్గా కనిపించే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ కాంటాక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఇన్సైడ్ అని ఉండిపోతుంది, అవుట్ సైడ్ అనేది రాదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి స్పార్క్ అనేది వస్తుంటుంది. తర్వాత ఈ కాంటాక్ట్ అనేది ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఇట్లా జరుగుతుంటుంది కదా. ఈ 3 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుగా మనం దీని కాంటాక్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఇన్సైడ్ బాగా లాంగ్ ప్రెస్ చేయాలి. ఇట్లా చేసినప్పుడు మన కాంటాక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాబ్లం ఏంటంటే, ఈ కాంటాక్ట్ అనేది ఇట్లా ఇన్సైడ్ ఉండిపోతుంది కదా. ఇట్లా ఇన్సైడ్ ఉండిపోయి అవుట్ సైడ్ అనేది రాదు కదా. ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ స్ప్రింగ్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఈ స్ప్రింగ్ అనేది ఇట్లా ఎక్స్పెండ్ చేయాలి. ఇట్లా ఎక్స్పెండ్ చేసినప్పుడు మనకి ఈ మ్యాగ్నెట్ కాయిల్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఈ స్ప్రింగ్ అనేది అవుట్ సైడ్ పుష్ చేస్తుంది అన్నమాట. ఇది ఇట్లా ఒత్తిపోయి ఉంటే కనుక ఈ స్ప్రింగ్ యాక్షన్ అనేది పనిచేయకపోవడం వల్ల మనకి మ్యాగ్నెట్ అనేది ఇట్లా లాక్ అయిపోయి ఉండిపోతుంది. బ్యాక్ సైడ్ అనేది పుష్ అవ్వదు అనమాట. ఈ స్ప్రింగ్ అనేది అట్లా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి సరిగ్గా కాంటాక్ట్ ఆన్ అవ్వకపోతే కనుక మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఐరన్ కోర్, 2 సైడ్స్ ఉంటాయి రెండాట్లకి కూడా. ఇది ప్రాపర్గా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ప్రాపర్గా క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనకి కాంటాక్ట్ అనేది యాజ్ యూజ్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కాంటాక్టర్ కాయిల్ అనమాట. ఏసీ కాయిల్ M7 220 వోల్ట్. ఇది ఏ విధంగా చెక్ చేయాలంటే, మనం ఇట్లా సిరీస్లో పెట్టుకుని కనెక్ట్ చేసుకుని ఇక్కడ 2 సైడ్ ఇది లైట్ వెలిగితే కనుక ఈ కాయిల్ అనేది పనిచేస్తున్నట్టు, లేదా కాయిల్ అనేది పాడైపోయినట్టు అనమాట. దీని ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది మన మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. ఈ కాయిల్ అనేది వేసుకుంటే కనుక మనకి యాస్టేజ్గా కాంటాక్ట్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ కాయిల్ కరెక్ట్గా ఉండి కూడా మీకు కాంటాక్ట్ ఆన్ అవ్వకపోతే కనుక ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి, ఇందులో ప్రాపర్గా కూర్చోకపోతే మనకి ఈ కాయిల్ అనేది ఆన్ అవ్వదు అనమాట. అవి కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. దగ్గరకంటే ప్రెస్ చేసుకుంటే కనుక మనకి ఈ పిన్స్లో పర్ఫెక్ట్గా కూర్చుంటే కనుక కాంటాక్ట్ అనేది వర్క్ అవుతుంది. స్పార్క్ అనేది ఎందుకు వస్తుందంటే, ఈ కాంటాక్ట్ అనేది సరిగ్గా ఆన్ అవ్వకపోవడం వల్ల మనం ఆల్రెడీ 3 ఫేజ్ కనెక్షన్ ఇచ్చుకుంటాం కదా, ఆ 3 ఫేజ్ కనెక్షన్ లూజ్ కాంటాక్ట్ అవ్వడం వల్ల మనకి స్పార్క్ అనేది ఏర్పడుతుంది. మెయిన్ కాయిల్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ ఐరన్ కోర్ ఉంది కదా, ఇది సరిగ్గా అవ్వకపోవడం వల్లే మనకి ఆ స్పార్క్ అనేది వస్తుంది. మీరు ఇది ఖచ్చితంగా క్లీనింగ్ అనేది చేసుకుంటే కనుక మీకు ఆ స్పార్క్ అనేది ఉండదు. కాంటాక్ట్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఈ కాంటాక్ట్ మీరు గమనించినట్లయితే కనుక దీని వర్క్ కేవలం ఈ పక్కన ఉన్న పీస్ని ఈ పక్కకి తీసుకురావడం కోసమే ఈ కాయిల్, ఈ కాంటాక్ట్ అనమాట. ఈ మ్యాగ్నెట్ దీని కనెక్షన్ వచ్చేసి మనకి A1 A2 కనెక్షన్ మాత్రం ఇక్కడే ఇచ్చుకోవాలి. ఈ కాంటాక్ట్ అంతా బాగానే పనిచేసినా కానీ మీకు ఈ ఇన్సైడ్ మాత్రం కాలిపోతే కనుక మీ కాంటాక్ట్ అనేది కొత్తది అనేది రీప్లేస్ చేసుకోవాల్సిందే. ఈ ఇన్సైడ్ కాకుండా మనకి అవుట్ సైడ్ ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్లు అయితే కనుక ప్రాబ్లం వస్తే కనుక మనమే దీన్ని రిపేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, కాంటాక్టర్ రిపేర్ వస్తే ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ మీ ముందుంటాను. మీ సతీష్ కుమార్. బాయ్.